ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది మత్స్యకార నేతలు, బులుగు మీడియా సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈరోజు మత్స్యకార సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తారని చెప్పి ప్రచారం చేయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ప్రస్తుతం యుద్ధం వల్ల మనకు ఆయిల్ సబ్సిడీ పైన ఆయిల్ సంబంధించి సంక్షోభం ఏర్పడడం అందరికీ తెలిసిన విషయమే. ఇది పరిశ్రమలకు సంబంధించి అన్ని రకాలుగా వ్యాపారాలకు సంబంధించిన సంస్థలపై ఆయిల్ రేట్లు 23 రూపాయలు పెంచడం జరిగింది. అందులో భాగంగా మాకు తీర ప్రాంతాల్లో మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లతో ఫిషింగ్ చేసే బోట్లకు ఆయిల్ పెరగడం వల్ల వాళ్ళు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, కమ్యూనిటీకి సంబంధించిన మంత్రి కొల్లు రవీంద్ర గారు పలు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్కాఫ్ ఫెడరేషన్ కూడా కొన్ని ఆదాయాలను పక్కన పెట్టి మత్స్యకారులకు మేలు చేయాలని దశలో మాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ తరఫున 102 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రిటైల్ పెట్రోల్ బంకులతో పాటు కన్జ్యూమర్ పెట్రోల్ బంకులు కూడా మాకు ఆఫ్కాఫ్కు 8 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా మత్స్యకారులకు సంబంధించి బోట్లకు నెలకు మెకనైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు 3,000 లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా లీటర్ పైన ఇచ్చే 9 రూపాయల సబ్సిడీ అమౌంట్ను కూడా విడతల వారిగా ఇచ్చే అమౌంట్ కూడా యుద్ధానికి సంబంధం లేకుండా, ఈ సంక్షోభం సంబంధం లేకుండా కూడా గతంలో మా ఆఫ్కాఫ్ మత్స్యశాఖ అకౌంట్లో 10 రోజుల క్రితమే 10 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రతిపక్ష నేతలు కొంతమంది విమర్శిస్తున్నారు, ఈ యుద్ధం వల్ల సంక్షోభం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, మేము న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పి కుంటి సాగులతో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నామని చెప్పి విమర్శించడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. ప్రభుత్వం అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులను ఇబ్బంది పెట్టకుండా వారికి సబ్సిడీ అమౌంట్ను వారి ఖాతాల్లో వచ్చేట్టుగా మత్స్యశాఖ అకౌంట్లకు బదిలీ చేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు సంబంధించి ఏ విషయమైనా కూడా మేము త్వరితగతిన స్పందించి వారికి అన్ని రకాలుగా వారిపైన భారం పోకుండా ప్రభుత్వము ఆఫ్కాఫ్ ఫెడరేషన్ ద్వారానే వారికి అన్ని రకాలుగా మేలు చేసేది కూడా మేము కొన్ని ప్రతిపాదనలు చేశాం. ఇవాళ నుంచి కూడా ఈరోజు అన్ని బోట్లకు కూడా ఆయిల్ యథావిధిగా పాత రేట్లతోనే, సబ్సిడీతో కూడిన పాత రేట్లతోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే సంవత్సరానికి 2 నెలలు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చే నష్టపరిహారాన్ని కూటమి ప్రభుత్వం రాగానే నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి మత్స్యకారునికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు చొప్పున మేము ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం మీకు అమ్మఒడి వస్తుందనో లేకపోతే ఇంకొక పథకం వస్తుందనో చెప్పి కుంటి సాగులు చెప్పి ఎన్నో కుటుంబాలకు రావాల్సిన డబ్బులను మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదా అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాలు విమర్శించడము సర్వసాధారణం అయినా కూడా దాంట్లో వాస్తవాలు ఏమిటి, మన విమర్శలు చేసడానికి మత్స్యకారులు స్వాగతిస్తారా లేదా అనే విషయాలపైన కూడా మీరు దృష్టి పెట్టి మీరు ప్రకటన చేస్తే